సో అందువల్లే మీకు అక్కడి నుంచి ఇక్కడ రావటం వల్ల కూడా అవకాశాలు అనేవి కూడా ఆ ఎఫెక్ట్ అయినాయి అంటారా? ఆఫర్స్ అనేవి కూడా అవకాశాలు అనేది యాక్చువల్గా నా విషయంలో రాంగ్ డిసిషన్ ఇక్కడికి రావడం. నాకు అర్థం కాలేదు. రాంగ్ డిసిషన్ అంటే ఇక్కడికి వచ్చాకే తెలిసింది పొరుగింటి పుల్లకూర బాగుంటుంది అని. ఎందుకంటే లోకల్గా నేను ఉండడం వల్ల వాళ్ళు నన్ను పిలవడం లేదేమో అని నేను అనుకుంటున్నాను. లేదా ఏమో తెలీదు, ఒకవేళ కవిత గారు యాక్ట్ చేయడం లేదని అనుకుంటున్నారా ఏంటో నాకు అది కూడా తెలీదు. బట్ నేను అసలు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడానికి కారణమే తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయాలి, తెలుగు సినిమాల్లో నేను బిజీగా అప్పుడున్న పరిస్థితికి నేను చాలా బిజీగా ఉన్నాను. తమిళ్లో కూడా బాగా యాక్ట్ చేస్తాను. లేదు, తెలుగులో చాలా బిజీగా ఉన్నాను నేను షిఫ్ట్ అవ్వడానికి ముందు. అప్పుడు ఏమైందంటే పిల్లల్ని చూడడానికి ఒక్కొక్కసారి నాకు 2 నెలలు 3 నెలలు పట్టేది. ఆ ప్రాసెస్లో నేను పిల్లల్ని చాలా మిస్ అయిపోతూ ఉన్నాను అనమాట. సో అందుకని రేపొద్దున వాళ్ళు అరే అమ్మ మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయిందనే ఫీల్ రాకూడదని చెప్పి నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది.